ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? ఏమండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏం బాగున్నాం అంటున్నారా? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వాతావరణం అదుపులో ఉండట్లేదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది. మన సుఖం కొరకేమో ఫ్రిడ్జ్లు ఏసీలు అన్నీ వాడేస్తున్నాం, వాహనాలు కూడా ఎక్కువైపోతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి అప్పుడు వాతావరణం కలుషితమైపోతుంది. సరే తెగులు కూడా వస్తున్నాయి. సరే ఏమైనప్పటికీ కూడా దేవుని కృప చెప్పున మనం సజ్జల లెక్కలో ఉన్నాం. ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన్ని దశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతరియుడి, అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారయుడి, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునడి. మీరు ఒకరి ఎడలా ఒకడును మనుషులందరి ఎడలా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నట్టు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం నాయన. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ యొక్క మహా ఉచితమైన కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో ఈ బైబిల్ తరగతిలో నాయన ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇంత పర్యంతము కీర్తనల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి మా స్వరాలు ముట్టారు, అలాగే వాక్యం అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలతో మాట్లాడి ప్రార్థనాపూర్వకంగా ఈ సమయంలో రావడానికి కృప చొప్పున మీ కృప కొరకు కనబడుతున్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి మీ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కొద్ది సమయం మీ లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత శుక్రవారం మనం ఏం చెప్పుకున్నాం? గత శుక్రవారం క్రైస్తవ కుటుంబంలో కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి తెలుసుకున్నాం, అవునా? క్రైస్తవ కుటుంబంలో సభ్యుల మధ్య ఎటువంటి అవినాభావ సంబంధం కలిగి ఉండాలో అనేటువంటి విషయాన్ని ఆలోచించేసాం. ఇవాళ పౌలు గారు దశలోని సంఘానికి రాస్తూ, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అంటున్నాడు. ఎవరికి? క్రీస్తునందున్న వారి సంఘములో ఉన్నటువంటి సహోదరులు ఎలా ఉండాలో బోధిస్తున్నాడు.
గత వారం కుటుంబంలో ఉన్న సభ్యులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించేసాం. ఈవేళ సంఘములో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఉండాలి, సంఘంలో సహోదరులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించేటకు ప్రయత్నం చేద్దాం. ఇక్కడే రాసి ఉన్నాడు, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎవరో సహోదరుల్లో కూడా అక్రమంగా నడిచేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలంట. ధైర్యం చెడిన వారు ఉన్నారు, వాళ్ళని ధైర్యపరచాలి. బలహీనులు ఉన్నారు, వాళ్ళకి ఊతం ఇవ్వాలి. అందరిలో కూడా దీర్ఘశాంతం గలవారుగా ఉండాలి. ఎవడు కూడా కీడుకు ప్రతికీడు ఎవరికి చేయడానికి వీల్లేదు. అలా చూసుకోండి. సాధారణంగా కీడుకు ప్రతికీడు చేస్తారు. అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నట్టు పెడతాం అలవాటు, ఆనవాయితీ. మరి లెంపకాయ కొడితే లెంపకాయ కొడతా ఉండదు, అంటే 2 కొట్టేస్తారు. ఆనపాటు కొడితే 2 కొట్టేస్తారు. అలాగే లోపల ఉన్నాం, ఇప్పుడు సంఘంలో ఉన్నాం. ఇప్పుడు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోవాలి. ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. కీడు మాత్రం చేయటానికి వీళ్ళే. సహోదరులు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరికి ఎవరు కీడు చేయడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారా? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. మరి శుక్రవారం రావటానికి ఇబ్బంది అయిపోతుంది, శనివారం రావడానికి ఇబ్బంది అయిపోతుంది, ఆదివారం కూడా పెందలడే రావడానికి ఇబ్బంది అయిపోతుంది. ప్రార్థన చేయడం మరి ఇద్దరికి చేసుకుంటున్నారా? సంఘంలో ప్రార్థన చేయాలి. మాకు ఒకరి ఎడల ఒకడు, మనుషుల అందరి ఎడల కూడా ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా. ఇలాగ చేయటం యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు నా చిత్తం నెరవేర్చక కాదు, పరలోకముందు నా తండ్రి చిత్తం నెరవేర్చకి నేను లోకానికి వచ్చాను అని చెప్పి అన్నారు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి. అయితే సంఘంలో సహోదరులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఎలా ఉండాలంటే 2 పాయింట్లు చెప్తున్నాడు ఇక్కడ. సహోదరుల ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారుగా ఉండాలి. ఒకరి యందు ఒకడు అనురాగం గలవాడు. సంఘంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకరి పట్ల ఒకడు అనురాగం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. అంటే ఎదుటివాడిని మనకంటే హెచ్చుగా ఆలోచన కలిగి ఉండాలి. నీవే గొప్పవాడు అనేటువంటి భావం మనకు కలిగి ఉండాలి. అది ఎంతవరకు అంటే శృతిమించకూడదు. వియ్యంకుడు ఇద్దరు ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫారం మీద ఉన్నారట. అయ్యా బావగారు ఎక్కండి, మీరెక్కండి అంటే వాళ్ళిద్దరూ ఎక్కండి అనుకున్నప్పుడు ట్రైన్ వెళ్ళిపోయిందంట. అలా ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఎంత తప్ప నీచంగా చూడకూడదు. ఇంచేత అందరూ కూడా ఒకే స్థితిలో ఉండరు. సమాజంలో వేరు స్థితులు కలిగి ఉంటారు. సంఘంలోకి వచ్చినప్పటికీ ఆ సమాజంలో ఉండే స్థితులన్నీ కూడా మర్చిపోవాలి. కలెక్టర్ గారైనా, జవాన్ అయినా సంఘంలో సమానము. ఒకరి ఎడల కలెక్టర్ గారు కూడా జవాన్ని ఏం పిలవాలి? వందనాలు సహోదరుడు అని చెప్పాలి. వందనాలు, ఒకరికొకడు వందనాలు చెప్పి చేసుకోవాలి. ట్యూన్ అని చెప్పి అనకూడదు. అలాగే ట్యూన్ కూడా కలెక్టర్ గారు కూర్చున్నానికి పక్కనే
నీ కింద కూర్చుంటానని అలా వెళ్ళకూడదు. ఏం చేత ఆయన బయట కలెక్టర్ అవ్వచ్చు, ఈయన బయట జవాన్ అవ్వచ్చు, కానీ క్రీస్తులో ఉండేటప్పటికి సంఘంలోకి వచ్చేటప్పటికి సహోదరులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంచేత ఒకరి యందు ఒకడు అనురాగం కలవారిగా ఉండాలి, ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి. 15వ అధ్యాయం 7వ వచనంలో, రామపత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునడి. ఒకరినొకడు చేర్చుకోవాలి. చేర్చుకోవడం అంటే ఏంటి? ఆదరించుకోవాలి, ప్రేమించాలి, కలిసి ఉండాలి. ఒకరినొకడు హలో బ్రదర్ అంటే హలో బ్రదర్, హలో సిస్టర్ అనుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలన్నమాట? ఆదరించుకోవాలి, చేర్చుకోవాలి. ఒకరినొకరు చేర్చుకోవాలి. 14వ వచనంలో ఏమంటున్నాడు? నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారు. ఒకరికి బుద్ధి లేకపోతే ఇంకోళ్ళు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఆడ బుద్ధి లేదు కదా మనకెందుకులే, ఆడ కూడా మనకెందుకులే అని అనుకోకూడదు. వాళ్ళకి తెలియక అలా ఉన్నారు. తెలిసి మనం ఏం చేయాలి? ఒక పొరపాటు పని చేస్తున్నారు అనుకో, సహోదరి కానీ, అప్పుడు ఏం చేయాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. వాక్యం చెబుతుంటే పక్కన నిద్ర అవుతున్నాడు అనుకో, ఏం చేయాలి? లేవాలి. ఆ నిద్ర అవుతున్నాడు నాకెందుకులే అని అనుకుంటాం. ఈ నిద్ర ఇవ్వడం కూడాను లేకొట్టాడు అనుకో, ఏంటి నా గొడవ ఎందుకు, ఆ గొడవ వాడు చూసుకోక అని అనుకునేటువంటి స్వభావం కలిగి ఉండకూడదు. నా మేలు కొరకే కదా లేకొట్టాడు, నేను వాక్యం వింటలేదు అంచేత నన్ను లేపాడు నా సహోదరుడు అని ప్రేమగా ఉండాలి తప్ప ఒకరినొకటి ఏం చేయకూడదు? బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. పెందలాడి రాలేదనుకో, ఏంటి ఏం చేస్తున్నావు, పెందలాడి రాలేదు, అంతే ఆలస్యంగా వచ్చావు అని చెప్పి హెచ్చరిక చేసుకోవాలి. ఒకరు అర్థమవుతుందా? ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి లేనివాడు ఉంటారు, అందరికీ బుద్ధిమంతులుగా ఉండరు, అందరూ బుద్ధి లేనివాడు ఉండరు. బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేనివాడు అటు సగం ఇటు సగం ఉంటారు. బుద్ధి కలిగిన కనికలు ఎంతమంది ఉన్నారు? 5. బుద్ధి లేని కనికలు అంటే 50-50 ఉన్నారన్నమాట. ఆ దినాల్లో 50-50 ఉన్నారు. ఈ దినాల్లో 50 కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారా, బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అంచేత ఆలస్యంగా వచ్చేస్తున్నారు, శుక్రవారం ప్రార్థనకి రావట్లేదు. అవునా? బుద్ధి ఉన్న వాళ్ళైతే శుక్రవారం ప్రార్థనకి తప్పకుండా వస్తారు. బుద్ధి ఉన్న వాళ్ళైతే ఆదివారం ఆరాధనకి ప్రారంభ ప్రార్థనకి ముందే వస్తారు. అది లేకే అలా ప్రవర్తించేస్తున్నారు. కనుక బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాడికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. తర్వాత రామపత్రిక 16 వచనంలో, ఒకరికి ఒకడు వందనములు చెప్పాలి. ఏం చెప్పాలి? ఆరాధనకు రావటం, ప్రార్థనకు రావటం, రుచి రావడంతో ఒకరికొకరు ఏం చేయాలి? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేయండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నారు. సంఘంలో సభ్యులంతా కూడా ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పు. ఈవేళ ఫ్యాషన్ అయిపోతుంది. షలోమ్ అంటున్నారు కొంతమంది, ప్రైజ్ లార్డ్ అంటున్నారు కొంతమంది, ఇంకా రకరకాలైనటువంటి సంబోధన చేస్తూ ఉంటున్నారు. కానీ పారంపర్యాచార ప్రకారం ఎక్కడ పితరుల దగ్గర నుంచి, మోసే దగ్గర నుంచి వందనమే చెప్పారు తప్ప మరి ఏమీ చెప్పలేదు. వందనం వచ్చినామని చెప్పాలి. వందనం ఒకరికొకరు వందనాలు. కొంతమంది సలాం అంటారు, కొంతమంది మరణాత అంటారు. మరణాత అంటే యేసుప్రభు తిరిగి వస్తున్నాడు అని అర్థం. రకరకాల బాధలు ఉన్నాయి. అవునా? అది కాదు, ఒకరికి ఒకడు ఏం చెప్పుకోవాలి? వందనములు చెప్పుకోవాలి. అది చెప్తున్నాడు. సహోదరులు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి. మనమైతే ముద్దు పెట్టుకోము, మరి ఫారినర్స్ అయితే చెయ్యి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. చెయ్యి పట్టుకుని ఆ చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. పవిత్రమైన ముద్దు అన్నమాట. ముద్దుల్లో కూడా రకరకాలైన ముద్దులు ఉన్నాయి. ఉన్నాయా? ఈ ముద్దు పెట్టుకోవాలి ఇప్పుడు
పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి. కపటపు ముద్దు పెట్టాడు ఇస్కరియోతు యోధ. యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. కపటపు ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభుని అమ్మేసాడు అనమాట ముద్దు పెట్టి. అవునా? అటువంటి దొంగ ముద్దులు కూడా ఉన్నాయి. మరి ఈ దినాల్లో అటువంటి ముద్దులు ఉండకూడదు. ఎటువంటి ముద్దు పెట్టుకోవాలి? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఎప్పుడు ఎలా వస్తుందా పవిత్రమైన ముద్దు? నీ హృదయం ప్రేమతో నిండుంటే అలాగా ఉంటుంది అన్నమాట. పవిత్రమైన హృదయం నుంచి వచ్చేటువంటిది పవిత్రమైనటువంటి ముద్దుకు వస్తుంది. తర్వాత గల్తీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 13వ వచనంలో సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఆ ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఇది మనకి ఇష్టం ఉండదు. ఒకరికొకరు దాసులుగా ఉండమంటే అసలు ఒకరు వాళ్ళు యజమానిగా ఉండాలని చూస్తాం తప్ప దాసులుగా ఉంటానికి ఇష్టపడదు. మరి యేసు ప్రభువు ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. బోధకుడైనటువంటి మీ యజమానుడైనటువంటి నేనే మీ పాదాలు కడుగుతున్నానంటే మీలో ఒకరినొకరు అలా చేయాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలని యేసు ప్రభు వారు మాదిరి చూపించారు. కనుక ఏం చెప్తున్నారు అనమాట? ఒకరికి ఒకడు దాసులై ఉండాలి. దాసులు ఏం చేస్తాడు? యజమానికి పరిచర్య చేస్తూ ఉంటాడు. మేము లాగడ బిక్కువలు మీటింగ్లు వెళ్తూ ఉండేవాడు. మీటింగ్లు బైబిల్ క్లాసులకు వెళ్ళి 2-3 రోజులు అక్కడ ఉండేవాడు. ఉంటే యేసుదాస్ గారని ఓ సహోదరుడు ఉండేవాడు. ఆయన మన ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు గవర్నమెంట్లో వాళ్ళు పడుకుంటారు కదా, ఆ వచ్చినప్పుడు ఓ చెంబు ఓ గ్లాసు పట్టుకుని ఆయన దగ్గర కట్టుకొచ్చి అయ్యగారు మంచిలు తాగుతారా అని అందిస్తూ ఉండేవాడు. ఏంటన్నమాట? ఏంటి ఉద్దేశం ఏంటి? పరిచయం చేస్తున్నాడు. అది పరిచయం చేయడం గొప్పదా, చేయించుకోవడం గొప్పదా? పరిచయం అంటే సహోదరులు ఏం చేయాలి? మనం అంటే మంచిగా పడరా అంటాం, ఆర్డర్ వేస్తూ ఉంటాం మనం. కానీ ఈయన చేస్తున్నాడు, సహోదరులు ఏం చేయాలి? ఒకరికి ఒకడు దాసులుగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. సంఘ సభ్యులు సహోదరులు ఒకరు తగ్గించుకుని ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మరి ధనవంతుడు తను తాను హెచ్చించుకున్నాడు. పరిసయుడు అవునా తను తాను హెచ్చించుకున్నాడు. పరిసయుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళిన సందర్భంలో యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో పరిసయుడు ఏం చేస్తున్నాడు? నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో గర్వంగా మాట్లాడుతున్నాడు. గర్వహృదయులు యెహోవాకు హేయులు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నది దేవుడికి తెలియదా? తెలుసా? తెలీదా? కొంతమంది డాంబికాలు పోతూ ఉంటారు. చేసేటువంటి పనులు మేము అవి చేసాం, ఇవి చేసాం, మేము అలాగున్నాం ఇలాగున్నాం చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రహస్యమందున తండ్రి చూస్తున్నాడు. నువ్వు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియకూడదు అని మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు చెప్పారు, ధర్మం చేసేటప్పుడు ఎలా ఉండాలో, కానుకలు ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలో, కానుక ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? అందరికీ తెలిసేలాగా ఇవ్వాలి. అందరికీ తెలిసేలాగా, సంఘం అందరికీ తెలిసేలాగా కృతజ్ఞత కానుకలు అర్పించాలి. మనం ఏంటంటే దానికి ఇది దీనికి ఇది చేస్తూ ఉంటాం. మనం గుప్పులు మూసేసి బైబిల్ తెరిచి బైబిల్ పెట్టేసి కానుకలు వేస్తూ ఉంటారు. అవునా? అది దేవునికి ఇష్టమైంది కాదు. దాన్ని నువ్వు ధర్మం చేసేటప్పుడు ఎవరికి తెలియము. కానీ ధర్మం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? పలానా వారి కానుక అని చెప్పి దాని మీద రాస్తూ ఉంటారు. లేకపోతే మైకులు పెట్టేసి ఫ్లెక్స్లు పెట్టేసి ఉపవాసం కూడా కూడికలు అని చెప్పి మళ్ళీ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసేటప్పుడు
ధర్మం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి తెలవకూడదు. రహస్యం ఉందన్న మన తండ్రికే తెలవాలి తప్ప మనం ఎవరికి కూడా తెలియటానికి వీలు. దేవుని వాక్యం అలా చెప్తుంది. కానీ మనం ఏం చేస్తుంది, దానికి వ్యతిరేకం ఉన్నాడు. నేను కాక ఉపవాసం ఉంటున్నాను హో అని చాటింగ్ పెడతా ఉంటారు. అవునా? ఉపవాస కుడికలు అని ఫ్లెక్స్లు పెట్టేసి మరి రాసేసుకుని మైక్లో కూడా చెప్పేసి ఊరంతా క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటారు. ఉపవాస కుడికలు అంటారు. అది దేవునికి విరోధం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవునా? ఒకరికొకరు ఎలా ఉండాలి? దాసుగా ఉండాలి. ఇంతవరకు ఎందుకు చెప్పాను? ఆరు చెప్పాను. కరెక్ట్. అవునా? కళ్యాణి బాగా ఉంటుంది. 6 చెప్పాను. ఏంటండి? ఒకరి మీద కూడా అనురాగం గలవాడుగా ఉండాలి, ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి, ఒకరికొకరు చేర్చుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు వందనాలు చేయాలి, ఒకరికొకరు దాసులై ఉండాలి. ఇలా ప్రవర్తించాలి. దేవుని యొక్క సంఘంలో దేవుని బిడ్డలు సహోదరులు నింపడినటువంటి వారు వాళ్ళ ప్రవర్తన ఇలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. ఒకని భారము ఒకడు భరించాలి. నా భారం నేను భరించలేకపోతున్నాను కొన్ని సందర్భాలు. అవునా? లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రక్క వాళ్ళు చెయ్యొత్తుని ఇవ్వాలి పక్కలేదా? ఇక్కడ మెట్లు ఎక్కలేకపోతున్నారు. కొంతమంది వృద్ధులు ఉన్నారు, మెట్లు ఎక్కలేకపోతున్నారు వచ్చి. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? చేయబట్టుకుని సాయం చేయాలి. అని ఒకరికొకరు భరించుకోవాలి. ఒకరు చేయలేని చేయగలిగిన వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోగలిగితే మంచిది. ఎవరి మీద భారం ఉండకూడదు. అవునా? కానీ భారము మోయలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు సహాయము చేస్తూ ఉండాలి. అక్కడ కుక్క చింతకూడదు. ఒకని భారములను ఒకడు భరించలేరని చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు మన గృహాల్లో ఉంటారు అనుకోండి, వాళ్ళు భారం భరించడానికి ఇష్టపడరు. ఎవరో యవనస్తులు ఏం చేయాలి? కుటుంబంలో గురించి గత వారం చెప్పాను. ఇప్పుడు సంఘంలో వ్యక్తుల మధ్య ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఆలోచన చేస్తున్నాం. సంఘంలో సభ్యులు కూడా ఎలా ఉండాలి? ఒకరి భారం ఒకరు భరించుకుంటూ ఉండాలి. అంటే ఒక చేయలేనిది వాళ్ళకి సహాయం చేయాలి. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసేటువంటి చేతులు నిన్న గొప్పే అన్నమాట. ఈ చేతులు అందుకే ఇచ్చాడు. ఎదుటివాడికి సహాయం చేయడానికి చేతులు ఇచ్చాడు. మన పని మనం చేసుకోవడం కొరకు కాదు, ఎదుటివాడి కొరకు అన్నమాట. మన జీవితం మన మట్టికి మనం జీవించడం కొరకే కాదు, ఎవరి కొరకు జీవించాలి? అంచేత యేసుప్రభువు చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే. లోకానికి ఉప్పుగా మనం ఉండాలి, లోకానికి వెలుగుగా మనం ఉండాలి. అంటే నా మట్టికి నేనే బ్రతుకుతున్నానులే, నా మట్టిని నేను జీవిస్తున్నానులే అని అనుకోకూడదు. ఎదుటివారి వరకు సంఘంలో సహోదరులు ఎదుటివారికి సహాయం చేయడానికి, ఎవరికి ఏం సహాయం ఎప్పుడు చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళకి చేస్తే మనకేమొస్తుంది అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అవునా? ఒకని భారము ఒకడు భరించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి. ఎవరి భయం కలిగి ఉండాలి? క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండాలి. క్రీస్తు లోబడి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును ఆయన దేవుని కుడిపార్శ్వన కూర్చున్నట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపం ధరించాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. కారణం ఏంటి? దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పాడు, నేను ఎవరిని పంపాలి? ఈ ప్రజలందరినీ రక్షించడానికే
నేను ఎవరు పంపాలంటే నేనున్నాను, నన్ను పంపాలని ఇచ్చాడు ఆయన. ఆయన ఒక శరీరం, నాకు ఒక శరీరం ఇచ్చావు. ఈ శరీరం నేను లోకానికి అర్పించడానికి ఈ శరీరాన్ని ఇచ్చావు అని ఇతరుల కొరకు, అవునా, తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఎదుటి వాళ్ళ కొరకు పూట పట్టాడు. ఆయన చెప్తున్నారండి, నీ శత్రువుని సహా నువ్వు ప్రేమించాలి. నీ శత్రువుకి సహా వాడు ఆకలికొని వస్తే ఆహారం పెట్టు, దప్పికొని వస్తే వాడికి దాహం ఇయ్యి, అవునా. నీ శత్రువుని సహా ప్రేమించాలి. ఎదుటివాడిని ప్రేమించేటువంటి మనసు క్రైస్తవుడు కలిగి ఉండాలి. సంఘంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? మా మట్టుకు మేము, మా సంగతి మేము అనేటువంటి విధానం ఉండకూడదు. ఎదుటివాడికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఒకరికొకడు లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. లోబడండి, లోబడిన వాళ్ళని ప్రజల వైపు నిజమేలా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. అంటే లోబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లోబడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. పిలువబడ్డ వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే, చాలా కొద్దిమంది. ఆ కొద్దిమందిలో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలా చూడాలి తప్ప అందరూ ఏమైనా నాకు అక్కర్లేదే, నేను మాత్రం బాగుండాలి అనేటువంటి ఆలోచన క్రైస్తవ సంఘంలో ఉండటానికి వీల్లేదు. మిగిలిన సమాజంలో ఉంటే ఉండొచ్చు, దాని గురించి మనం ఆలోచన చేయక్కర్లేదు. క్రైస్తవ సంఘంలో క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఒకరికొకడు లోబడి ఉండాలి, లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత వల్ల, వినయం వల్ల విధేయత వస్తుంది. ఇవాళ విధేయత తక్కువైపోయింది, వినయం తక్కువైపోయింది. ఎవరి మట్టుకు వాళ్ళే కాలు వేసి తిరుగుతున్నారు, అవునా. ఈ పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి మనం కలిగి ఉన్నాము అని అంటే దానికి కారణం ఏంటి? దేవుని యొక్క కృప. అంచేత మనం దేవునికి లోబడి ఉండాలి. మనం పొంది ఉన్నటువంటి మేళ్ళన్నీ కూడా దేవుని వల్ల పొందుతున్నాం. కాబట్టి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎప్పుడు కూడా. దేని విషయంలో కూడా మీరు చింతపడద్దు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీ విన్నపాలు దేవుని సన్నిధికి తెలియజేయాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరు క్షమించండి. ఇది చాలా కష్టమైన పని. కష్టమేనమ్మా? తీరుగా క్షమించడం అంటే చాలా కష్టం. ఓ మాట అంటే పడలేం, అవునా. క్షమించే లక్షణం దేవుడు కలిగి ఉన్నాడు, క్షమించే లక్షణం క్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. క్షమించే లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు. ఒకరినొకడు క్షమించాలి. సహోదరులు ఏం చేయాలి? ఒకరినొకడు క్షమించాలి. క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా, సహోదరులు కూడా ఒకరినొకడు క్షమించుకోవాలి. భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, తల్లిదండ్రులు బిడ్డలను క్షమించాలి, బిడ్డలు తల్లిదండ్రులను క్షమించాలి. తప్పులు లేకుండా ఉన్నవాళ్ళు అప్పులు కూడా ఉండరు, ఉంటారా? ఏమా, ఏదో తప్పు ఉంటుంది. కుటుంబంలో అలా తప్పు ఉంటుంది, అలాగే సంఘంలో కూడా తప్పు ఉంటుంది. సంఘంలో కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. తెలియక చేస్తారు కొంతమంది, తెలిసి చేయాలని చేస్తారు కొంతమంది. ఇటువంటి పరిస్థితులైనా సరే క్రైస్తవుడిగా, నువ్వు సహోదరుడిగా ఎదుటివాడిని క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి. పోతే పని అనుకోవాలి తప్ప ప్రతీకారం తీర్చుకుందాము, కక్ష సాధిద్దాము అనేటువంటి ఆలోచన అసలు మన తలంపులోకి రావటాకే వీల్లేదు. ఒకరినొకడు క్షమించుకోవాలి. మరి పరలోక ప్రార్థనలో యేసు ప్రభు వారు శిష్యులకి ప్రార్థన నేర్పించారు. అడుగుతున్నారు కదా, బోధకుడా మాకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అన్నప్పుడు యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించారు. అది ఇప్పుడు చాలా సంఘాల్లో తోక ప్రార్థనలుగా
ఓ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ పరలోక ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. అవునా? ఎంత పలావ్ వేస్తుందన్నా మజ్జిగ వేసి తింటేనే కానీ తిన్నట్టు ఉండదు. అవుతుందా? అలాగే ఈ పరలోక ప్రార్థన తోక ప్రార్థన కింద అయిపోయింది కొన్ని సంఘాలు. అది చేయాల్సిన పని లేదు. ఆ ప్రార్థనలో ఏమిటి? మీరు మా అపరాధాలు క్షమించినట్లుగా మా అపరాధాలు మరి మేము ఒకరినొకరు మేము క్షమించుకున్నట్లుగా మీరు మమ్మల్ని క్షమించండి అంటారు. మరి క్షమిస్తున్నామా? సహోదరులు క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. సహోదరులు మనం క్షమించలేకపోతున్నాం, దేవుడు మనల్ని అలా క్షమిస్తాడు. ఆలోచన కలిగి ఉండాలి. కనుక పిల్లరా, ఒకరినొకడు ఏం చేయాలంట? క్షమించాలి. ఇక్కడ చక్కటి మాట చెబుతూ ఉంటున్నాడు ఈయన కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఎప్పుడు క్షమించగలను? ప్రేమ కలిగి ఉంటే క్షమించగలం. ప్రేమ, అవునా? ఎప్పుడు క్షమిస్తాం? ప్రేమ కలిగి ఉంటే క్షమిస్తాం. ప్రేమ లేకపోతే క్షమాపణ ఉండదు. ప్రేమ లేకపోతే ఏముంటుంది? కక్ష వస్తుంది. ఆపోజిట్ వర్డ్ అది. ప్రేమకి కక్ష, వ్యతిరేక పదం. కనుక నమ్మకం మాట్లాడండి. ప్రేమకు వ్యతిరేక పదం కక్ష. ప్రేమ లేకపోతే కక్ష ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటే కక్ష ఉండదు. వెలుగు పోతే చీకటి వస్తుంది, చీకటి పోతే వెలుగు వస్తుంది. వెలుగు చీకటి ఒక చోట ఉంటాయా? అలాగే ప్రేమ కక్ష రెండు ఒక చోట ఉంటాయా? ఉండవు. సహోదరులు ఒకరినొకరు ప్రేమించినప్పుడు ఒకరినొకరు క్షమించుకునేటువంటి అవకాశం ఉంటుంది. క్షమించుకోవాలా? కక్ష పెట్టుకోవాలా? ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకోవాలా? ప్రేమ భావాలు అంచేత సంగమా మేల్కో, ప్రేమ భావాలు నింపుకోమంటున్నాడు. సంఘంలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే మనం ఎన్ని చేసినా ఇవన్నీ కూడా వ్యర్థమవుతాయి. 13వ అధ్యాయంలో చెప్తున్నాడు పౌలు గారు. ప్రేమ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే, మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడైతే రోగిడి కంచును గణగడలాడు తాళమైందు. ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వేదల పోషణ వరకు నా ఆశ అంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాడుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును. ప్రవచనములైనను నిరర్థకములను, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. అవునా? 13వ వచనంలో అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. అంచేత ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. అది లేదు కాబట్టి ప్రయత్నం చేయాలి. ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటాం. నువ్వు క్రైస్తవుడిగా, క్రీస్తు సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలుగా ఒకరి యందు ఒకడు సహోదరులు ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకడు క్షమించి కావాలి. ఆఖరిగా మనం చూస్తే ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఏం చేయాలి? అదే దశరథుడి పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం, మొట్టమొదటిగా చదువుకున్నాం కదా. దశరథుడిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చదువుకున్నాము.
అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారై ఉండి, ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుని, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అన్నయ్య సభ్యురాలు దేవునికి ఇవ్వడం కొరకు పొలం అమ్మేశారు. అమ్మేసిన పొలం అమ్మగా వచ్చిన డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాలని పట్టుకొచ్చారు. కొంత దాచుకున్నారు. ఏమయ్యారు? అబద్ధం ఆడారు. అంటే దేవునికి ఇచ్చేయాలి అని అనుకున్నప్పుడు దేవునికి ఇచ్చేయాలి అని చెప్పి మళ్ళీ అందులో కొంత వెనక్కి తీసుకోకూడదు. దేవుని సన్నిధికి పట్టుకొస్తూ ఉంటారు, మళ్ళీ ఇక్కడికి తిరిగి తీసుకెళ్ళకూడదు. దేవుని సన్నిధికి ఇచ్చేయాలంటే అర్పించేసాం, అది మళ్ళీ మాకు కావాలని తీసుకోకూడదు. కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. నేను ఫ్యాన్ ఇచ్చాను, దాని మీద పేరు రాశారా, ఆ ఫ్యాన్ తిరగకూడదు, తిరిగితే పేరు కనపడదు. ఏసీ ఇచ్చాను అంటాడు, ఏసీ తిరగకూడదు, ఇంకా ఏసీ తిరుగుతూ ఉంటే ఇది పేరు కనపడుతుంది. దాని మీద కనపడుతుందా? కనపడదు. అది ఏంటది, ఆ డోర్ తిరుగుతూ ఉంటుంది పైకి కిందకి, మరి పేరు ఎక్కడ కనపడుతుంది? పైన రాసుకుంటున్నారు పేరు. అంటే దేవునికి ఇచ్చినప్పుడు పలానా వారి ధర్మం అని రాయటం అన్నది అలవాటు అయిపోయింది. అది ఇచ్చేది నువ్వు దేవునికి ఇచ్చేవా, ఇంకా నీ మనసులోనే ఉంచుకున్నావా? ఆలోచించండి. నేను చాలా ఇడ్లు ఇచ్చేసాను, నేను నా పేరు చదవలేదు పాస్టర్ గారు అంటాడు. చాలా ఇడ్లు అంట, ఎన్ని ఇవ్వాలి, ఎంత పండింది, ఎకరానికి ఎన్ని బస్తాలు పండిన బస్తాలు ఎన్ని బస్తాలు, 10 పండినాయా, 20 పండినాయా, 30 పండినాయా, 50 పండినాయా, ఎన్ని బస్తాలు పండితే అన్ని 10 బస్తాలు పండితే 1 బస్తా ఇవ్వాలి, 100 బస్తాలు పండితే 10 బస్తాలు ఇవ్వాలి. అవునా? ఆ దశమ భాగం దానికంటే ఎక్కువ ఇవ్వాలి. అది దశమ భాగమే, అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. 10 బస్తాలు పడినా 1 బస్తా, 50 బస్తాలు పడినా 500. ఎంత పొలం చేసుకున్నా 500. దేవుని కొరకు పొలం పంటలో ఇచ్చేస్తున్నాను. అలాగే కయ్యను ఇచ్చాడు, పొలం పంటలో కొంత వచ్చి ఇచ్చాడు. అంగీకరించాడా దేవుడు? హేబేలు కృపిన వాటిని తెచ్చాడు, బలిసిన వాటిని తెచ్చాడు. అవునా? దేవునికి ఇవ్వాల్సిన రీతిగా ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం? అలాగా ప్రేమ ఉంటే ఇస్తాం. ప్రేమ ఉంటేనే ఇవ్వగలం, ప్రేమ లేకపోతే ఇవ్వలేము. అంచేత ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ఎన్నిటిలో శ్రేష్టం? అన్నిటిలో కూడా ప్రేమే శ్రేష్టం. చిన్నప్పుడు అనుకునేవాడు, నువ్వు ఎన్నన్నా సరే ఒకటి ఎక్కురాను, ఇన్నిసార్లు తిడుతున్నాను అనుకున్నాడు, నువ్వు ఇన్నిసార్లు తిట్టుకున్నా సరే పైన నాకు ఒకటి ఎక్కువ అంటే ఒకటే ఎక్కువ అనమాట. అది ఎక్కువ ఏంటది? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు చెప్పాను? సంఘంలో సహోదరులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎన్ని చెప్పాను? ఇప్పుడు చెప్పండి. 10 చెప్పారు. ఎన్ని? 10. అంటే 10 అంటే 10 రోజుల నుండి వచ్చాము అంటే ఎక్కువనా తక్కువ? ఎక్కువే. 10 దినములు శ్రమ కలుగుతుంది, అంతం వరకు సహించేవాడు ధన్యుడు. 10 దినాలు 10 చెప్పారు. ఒకరిని ఒకడు అనురాగం కలవాడుగా ఉండాలి, ఒకరినొకడు ఉపయోగించుకోవాలి, ఒకరినొకడు తీర్చుకోవాలి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకడు వందనాలు తెలియజేసుకోవాలి, ఒకరికొకడు దాసుడుగా ఉండాలి, ఒకరి భారాలు ఒకడు భరించాలి, ఒకరికొకడు లోబడి ఉండాలి, ఒకరినొకడు క్షమించాలి, ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఇలాగ ఉన్నప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుందమ్మా? చిన్న పొరలాగమే. పెద్ద పొరలాగం అక్కడ ఉంది, ఇది చిన్న పొరలాగం. గత వారంలో కుటుంబంలో సభ్యులు ఎలా ఉండాలో చెప్పుకున్నాం. అలాగా ఆ లక్షణాలు కలిగి కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? అదో చిన్న పరలోకం.
అలాగే ఈ లక్షణాలు కలిగి సంఘంలో ఉంటే సభ్యులందరూ కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నారనుకో, అప్పుడు సంఘం ఏమవుతుంది? చిన్న పరలోకం అని చెప్పి అప్పుడు మనం పరలోకము నా దేశం అని పాడక్కర్లేదు. ఇంకా పరలోకం ఇదే పరలోకం. సంఘం అంచేత సంఘంలోకి ఇప్పుడు వెళ్తానా? ఎప్పుడు ఈ ప్రేమ కలిగి ఉంటావో సంఘంలోనికి వెళ్ళాలి, సంఘంలో సభ్యులతో ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నువ్వు సంఘ కార్యక్రమానికి మానకుండా వస్తూ ఉంటావు. అవునా? సంఘ కార్యక్రమానికి పెందరడే వస్తూ ఉంటావు. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది. పగ మనసులో ఉంచుకోదు. ప్రేమ కలిగి ఉండాలి. మంచిది. అన్నిటికంటే గొప్పదైనటువంటి ప్రేమ 2 అక్షరాలు. దేవుడే ప్రేమ ఉన్నాడు, ప్రేమే దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మనపై చూపించాడు. ఇప్పుడు కూడా కల్వరి గిరి మీద నుంచి యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రవహిస్తోంది. అది ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వాళ్ళరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. ఆయన ప్రేమతో చెబుతున్నాడా, ద్వేషంతో చెబుతున్నాడా? ఆయన చాపేటువంటి హస్తాల్లో మనం రాలిపోవాలంటే మనం కూడా ప్రేమ కలిగి, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధుడు, నేను ప్రేమ కలిగిన వాడిని, మీరు ప్రేమ. అవునా? అటువంటి ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ మనం మరణ పర్యంతము లేక దేవుని కుమారుడైన క్రీస్తు రెండవ రాకడ పర్యంతము అలా మనం కొనసాగాలని చెప్పి నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు. ఇంత పర్యంతము క్రైస్తవుడు సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలో అనేటువంటి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. 10 విషయాలు మాత్రం బిడ్డలకు జ్ఞాపకం చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు సమర్పణ చేస్తూ ఉంటున్నాం. వెతుబడిన వాక్యం మీరు గట్టి ఫలింపచేయండి. బిడ్డల హృదయాల్లో మీ యొక్క వాక్యము ఫలించడకు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ప్రతి బిడ్డను దీవించండి. ఇక్కడ ఉన్న బిడ్డలు మాత్రమే కాదు, ఆన్లైన్లో మీ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరిని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో నాయన కనికరించండి, సహాయం చేయండి. నాయన గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహా దయచేత కృపచేత మమ్మల్ని కనికరించారు, సహాయం చేశారు. అలాగే రానైనటువంటి వారం కూడా అనేకమైన మేళతో మమ్మల్ని నింపారు చేసి, మీ చిత్తమైతే మీ కుమారుడైన క్రీస్తు రెండవ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి మిమ్మల్ని స్తుతించి కనపరిచే వాక్యం నేర్చుకునేటువంటి భాగ్యం ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.